మార్పు మనం ప్రతి విషయంలోనూ కోరుకునేది. అయితే ఈ మార్పులు కొన్ని సాధారణంగాను, కొన్ని సంఘటనలు బట్టి వస్తూ ఉంటాయి. మనం చాలామంది దగ్గర వింటూ ఉంటాం, ఈ సంఘటన వల్ల నా లైఫ్ మారిపోయిందని, లేదా ఈ సంఘటన వల్ల మా ఊరు మొత్తం మారిపోయిందని. అలా ఇప్పుడు జరిగే ఒక సంఘటన వల్ల ప్రపంచంలో కొన్ని మార్పులు వస్తాయని ఆల్ జజీరా ప్రచురించిన ఒక పత్రికలో తెలిపారు. ఏంటా సంఘటన, ఏంటా మార్పులు అని ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచాన్ని మార్చే ఆ సంఘటన ఏంటి అంటే కరోనా. ఈ కరోనా వల్ల ప్రపంచంలో అనేక మార్పులు వస్తాయని ఆల్ జజీరా వాళ్ళు ఒక పత్రికలో తెలిపారు. అందులో మొదటి మార్పు ఏంటి అని అంటే ప్రైవసీ. చాలా దేశాలు కరోనా నేపథ్యంలో ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకుంటూ ఉన్నాయి. అందులో మన ఇండియా కూడా ఉంది. అయితే మిగిలిన దేశాలు ప్రజలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఎలా తెలుసుకుంటున్నాయి అని అంటే సర్వేలైన్స్ ఉపయోగించి, అంటే సీసీటీవీ కెమెరాస్, డ్రోన్స్ ఇలాంటివి యూజ్ చేసి ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని తెలుసుకుంటున్నాయి. ఎందుకు అంటే అన్ని చోట్లకి పోలీసుల్ని పంపి తెలుసుకోలేరు కదా, అందువల్ల. అలానే కొన్ని దేశాలు ఫోన్ యాప్, రిస్ట్ బ్యాండ్ ఇలాంటివి యూజ్ చేసి తెలుసుకుంటున్నాయి. ఈ సర్వేలైన్స్ అనేది లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా కొనసాగిస్తారు అని ఆల్ జజీరా చెప్తుంది. ఎందుకు అని అంటే చాలా దేశ ప్రభుత్వాలు ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాయి. వాళ్లకు ఈ కరోనా వల్ల ఒక అవకాశం దొరికింది. ఇంకా ప్రజల ప్రైవసీ ప్రభుత్వం దగ్గర కొంచెం కొంచెంగా తగ్గుతుందనే చెప్పాలి. ఇక ఇండియా చూస్తే డ్రోన్ యూజ్ చేసి ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారో లేదో తెలుసుకుంటుంది. మన ఇండియాలో కూడా ఈ సర్వేలెన్స్ కొనసాగిస్తారు అని నా అభిప్రాయం. రెండవ మార్పు ఏమిటి అని అంటే ఎయిర్ టికెట్స్ యొక్క ప్రైస్ అనేది చాలా తగ్గుతుంది అని ఆల్ జజీరా చెప్తుంది. దీనికి కారణం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న 55 ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎయిర్లైన్స్ అనేది క్లోజ్ చేశారు. వాళ్ళ స్కెడ్యూల్డ్ ఫ్లైట్స్ కూడా ఆపేశారు. ఎందుకు అనంటే ప్రజలు ట్రావెల్ చేయడానికి డబ్బులు లేవు. అలానే చాలా దేశాల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ లాక్డౌన్ అంతా జరిగిన తరువాత ఎయిర్లైన్స్ మళ్ళీ ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు ప్రజలను అట్రాక్ట్ చేయడానికి ఆఫర్స్ అనేవి ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఈ లాక్డౌన్ వల్ల చాలామంది వాళ్ళ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. మళ్ళీ ఆ మనీ ఫ్లో ఎయిర్లైన్స్కు రావడానికి వాళ్ళు ఖచ్చితంగా ఆఫర్స్ని ఇవ్వాలి. ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఈ లాక్డౌన్ ముగిసిన తర్వాత ప్రజల దగ్గర డబ్బులు తక్కువగా ఉంటాయి. అలానే వాళ్ళు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు. అందుకని ఈ ఎయిర్లైన్ బ్రాండ్స్ పోటీ పడి మరీ ఎయిర్ టికెట్స్ ప్రైస్ని తగ్గిస్తాయని ఆల్ జజీరా చెప్తుంది. అలానే కొన్ని ఎయిర్లైన్స్ కూడా మూతపడతాయి అని అందులో చెప్పారు. మూడవ మార్పు ఏమిటి అని అంటే టూరిజం ఇండస్ట్రీ అనేది లాభాలు చూస్తాయని, అలానే బాగా ప్రమోట్ అవుతాయి అని. ఎందుకు అని అంటే ఎయిర్ టికెట్స్ ఎక్కువ ఆఫర్ ఇవ్వడం, దీంతోపాటు చాలా హోటల్స్ వాళ్ళు కూడా రూమ్ ప్రైజెస్ను తగ్గించడం, అలానే పార్క్స్, మ్యూజియం, జూ ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్ యొక్క ఎంట్రీ ఫీజుని తగ్గించడం, అలానే చాలా దేశాలు మా దేశానికి రండి అని వాళ్ళ విజిటింగ్ వీసా కాస్ట్ని తగ్గించడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల వరల్డ్ టూరిజం ఇండస్ట్రీ అనేది బాగా డెవలప్ అవుతుంది అని ఆల్ జజీరా చెప్తుంది. ఇంకా చెప్పాలంటే ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. నాలుగవ మార్పు ఏమిటి అని అంటే షాపింగ్ మాల్స్, థియేటర్స్ ఇలా మనం చిల్ అవ్వడానికి ఉన్న ప్లేసెస్ వీటిలో చాలా వరకు క్లోజ్ అవుతాయని ఆల్ జజీరా చెప్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు షాపింగ్ మాల్స్కి కానీ థియేటర్స్కి కానీ ఎందుకు వెళ్తామనంటే ఫ్రెండ్స్తో సరదాగా గడపడానికి, అలాగే టైంపాస్ కోసం. ఇప్పుడు ఫ్రెండ్స్తో టైంపాస్ చేయడానికి వీడియో కాల్లో మాట్లాడడం, పబ్జీలో గ్రూప్స్ కింద ఆడడం, ప్లే స్టేషన్స్ ఇలాంటివన్నీ మనం చూస్ చేసుకుంటున్నాం. అలానే థియేటర్స్ కూడా చాలా వరకు మూతపడతాయని ఆల్ జజీరా చెప్తుంది. ఎందుకు అని అంటే ఇంట్లో ఇప్పటికీ ఖాళీగా ఉండి చాలామంది నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి వాటికి సబ్స్క్రైబ్ అవుతున్నారు. సో ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్లో ఒక మూవీ రావాలంటే 3 to 4 weeks టైం పడుతుంది. కానీ ఇక మీదట ఏమవుతుందంటే ఈ 3 to 4 weeks కాస్త 1 to 2 weeks అవుతుంది. సో దీనివల్ల చాలా వరకు థియేటర్స్ కూడా మూతపడతాయని ఆల్ జజీరా చెప్తుంది. ఐదవ మార్పు ఏమిటి అంటే మతం. మీరు ఏ మతం చూసినా, అంటే హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఇలా ఏ మతం వాళ్ళైనా ప్రార్థనలు చేసేటప్పుడు గుంపులు గుంపులుగా చేరే ప్రార్థన చేస్తారు. కానీ ఇప్పుడు ఈ కరోనా చూసుకుంటే ఇలా గుంపులు గుంపులుగా ఉన్న ప్రదేశంలోనే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. దీనికి ఉదాహరణ చూస్తే ఢిల్లీలో జరిగిన
మార్కాజ్ అనే చెప్పాలి. ఫ్యూచర్లో ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్కు ప్రజలు వెళ్ళడానికి భయపడతారు అని. అలానే చాలామంది యంగ్స్టర్స్ ఏమనుకుంటారు అంటే ఇక్కడే కదా వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, సో ఇక్కడ ఉన్న దేవుడికి ఏ శక్తి లేదు, శక్తి ఉంటే ఇదంతా జరగదు కదా అని చెప్పి దేవుడినే ప్రశ్నించే యంగ్స్టర్స్ ఎక్కువ పుట్టుకొస్తారు అని ఆల్ జజీరా చెప్తుంది. 6వ మార్పు ఏమిటి అని అంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా వరకు తగ్గుతాయని. ఎందుకు అని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి. దీన్ని బట్టి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏం ఆలోచిస్తాయి అని అంటే ఎంప్లాయీ ఇంట్లోనే ఉండి మనకు కావాల్సిన వర్క్ అంతా చేస్తున్నాడు కదా, ఇంకెందుకు వీసా ఇచ్చి ఇక్కడ వరకు తీసుకురావడం అని కంపెనీస్ ఆలోచిస్తాయి అని ఆల్ జజీరా చెప్తుంది. ఇంతకు ముందు ఇలాంటి ఆలోచన వచ్చినా ఇలాంటి కొత్త వర్క్ కల్చర్ అనేది జరగదు అని ప్రాక్టికల్ గా ఎవరూ అప్లై చేయలేదు. కానీ ఇప్పుడు కరోనా వల్ల చాలా మంది ఇంటికే పరిమితం అయ్యారు. సో వర్క్ కూడా ఇంటి దగ్గర నుంచే చేయడం మొదలు పెట్టారు. అలానే ఇండియాలో ఉన్న చాలా కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కే చేంజ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నాయి. అంతెందుకు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు కంపెనీస్ ఏం ఆలోచిస్తున్నాయి అని అంటే ఒక ఎంప్లాయీకి క్యాబ్ బుక్ చేసి హై స్పీడ్ వైఫై ఇచ్చి అలానే స్నాక్స్ పెట్టి అతను కూర్చోవడానికి ఒక చైరు, డెస్క్ టాప్, దీని అంతటికి ఒక బిల్డింగ్, దీనికి మళ్ళీ ఎలక్ట్రిసిటీ, ఇంత ఖర్చు చేసే బదులు ఈ ఎంప్లాయీకి నేను 1000 or 2000 ఎక్స్ట్రా కన్వీనియన్స్ కింద పే చేస్తే నాకు ఈ ఖర్చు అంతా తగ్గుతుంది కదా అని కంపెనీస్ ఆలోచిస్తున్నాయి. సో దీనివల్ల ఆన్ సైట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి తగ్గుతాయనే చెప్పాలి. 7వ మార్పు ఏమిటంటే ఇది పాజిటివ్ చేంజ్ అనే చెప్పాలి. అదేంటంటే హాస్పిటల్స్, వరల్డ్ లెవెల్లో హాస్పిటల్స్ అనేవి పెరుగుతాయనే చెప్పాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు అన్ని దేశాలకు అర్థమైన విషయం ఏమిటంటే డాక్టర్స్ రేషియో అనేది తక్కువగా ఉంది అని. సో ఇప్పుడు అన్ని దేశాలు ఇండియాతో సహా ప్లాన్ చేసేది ఏమిటి అంటే డాక్టర్స్ రేషియో అనేది పెంచాలి అని. దీనికి పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ను ఇంక్రీజ్ చేయాలి అని. సో దీనివల్ల ఫ్యూచర్లో మనకు డాక్టర్స్ అండ్ నర్సెస్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది అని ఆల్ జజీరా చెప్తుంది. 8వ మార్పు చూస్తే ఇది ఆల్మోస్ట్ వెస్ట్ కంట్రీస్లో ఫాలో అవుతున్నారు. అదేంటంటే అపార్ట్మెంట్స్లో, ముఖ్యంగా అర్బన్ సైడ్ ఉన్న అపార్ట్మెంట్లో తోటలు పెంచడం అనేది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కూరగాయలు కొనడానికి ఎంత కష్టమవుతుందో మనందరికీ తెలుసు. సో దీనివల్ల ప్రజలు ఏమనుకుంటారు అంటే ఎందుకు మన అపార్ట్మెంట్లోనే వెజిటేబుల్ గార్డెన్ పెంచకూడదని ఆలోచిస్తారు అని, అలాగే దాన్ని స్టార్ట్ చేస్తారు అని ఆల్ జజీరా చెప్తుంది. 9వ మార్పు ఏమిటంటే క్యాష్ ఫ్లో అనేది తగ్గుతుంది అని. అంటే క్యాష్ను ఫిజికల్గా ఎవరు వాడరు అని, అందరూ ఆన్లైన్కి చేంజ్ అవుతారు అని. అంటే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఇందులోనే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయని. ఎందుకు అని అంటే క్యాష్ మీద కూడా కరోనా వైరస్ ఉంటుంది అని చాలామంది చెప్తున్నారు కాబట్టి. సో దీనివల్ల క్యాష్ ఫ్లో తగ్గుతుందని ఆల్ జజీరా చెప్తుంది. 10వ విషయం చూస్తే జిమ్లు కూడా చాలా వరకు మూతపడతాయని ఆల్ జజీరా చెప్తుంది. ఎందుకు అని అంటే చాలామంది ఇంట్లోనే జిమ్ సెటప్ ఏర్పాటు చేసుకోవడం వల్ల. జిమ్ అనేది డైలీ చేసే వర్కౌట్స్. ఈ లాక్డౌన్ నేపథ్యంలో జిమ్ కూడా 21 days మూసివేయబడ్డాయి. దీనివల్ల జిమ్ చేసే చాలామంది ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. అలానే ఖాళీగా ఉండి జిమ్ చేయడానికి ఇష్టపడేవారు ఇంట్లో ఉండే జిమ్ ఎలా చేయాలి అని నేర్చుకుంటున్నారు. సో దీనివల్ల జిమ్లు కూడా మూతపడతాయని ఆల్ జజీరా చెప్తుంది. ఇంకా 11వ మార్పు ఏమిటి అంటే ఇది ముఖ్యమైన విషయం. అదేంటంటే రోబోట్స్ ఎక్కువ యూజ్లోకి వస్తాయి అని. ఉదాహరణ చూస్తే అమెజాన్లో ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ మనకు డెలివరీ ఇస్తుంది కదా, చాలామంది ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ సార్ట్ చేయడం అనేది చాలా కష్టం. అందుకని అమెజాన్ 4500 రోబోట్స్ని పెట్టి ఈ ఆర్డర్స్ అన్నిటినీ సార్ట్ చేస్తుంది. ఇంకా ఫ్యూచర్లో డెలివరీ కూడా హ్యూమన్స్ని వాడకుండా డ్రోన్స్ లేదా రోబోట్స్ ఇలాంటివి వాడడానికి ఎక్కువ అవకాశం ఉందని ఆల్ జజీరా చెప్తుంది. ఎందుకు అని అంటే హ్యూమన్ చేసే వర్క్ ఏ సాఫ్ట్వేర్ అయినా చేస్తే గనక ఏ కంపెనీ అయినా దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో నేను చెప్పిన ఈ 11 మార్పులు ఆల్ జజీరా ఆర్టికల్లో చెప్పినవి. సో ఇందులో మీరు ఏ విషయం త్వరగా జరగాలి అని, ఏది త్వరగా జరగకూడదు అని అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా మాయాబజార్ సైన్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.